మనం సరదాగా ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం. అసలు ట్రిప్‌లోని వచ్చే గొడవలు ఏంటో తెలుసా? మనం ట్రిప్ ఏసామనుకోండి, ఎలా జరుగుతదనుకుంటే, ఫస్ట్ ట్రిప్‌లోని ఎలాంటి వాళ్ళుంటారు, ఎలాంటి క్యాండిడేట్లుంటారు. ఫస్ట్ క్యాండిడేట్ ఎలాంటోడంటే, ట్రిప్‌కొస్తాను అని చెప్పడు, రాను అని చెప్పడు. కానీ పక్కోడు ఎవడెవడొస్తాడు, వాళ్ళ గురించి తెలుసుకుంటాడు. ముందు ఈడు చెప్పాడు కదా! ట్రిప్‌కి వస్తావా, రావా అని అడిగితే, అబ్బే! నేను ట్రిప్‌కి రాను. రాను అని చెప్పడు, అలా వస్తానని చెప్పడు. అంటే పక్కోడు ఎంతమంది వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఆడా, ఈడా అని అంటారు. అంతేగాని ఈళ్ళు రారు. ఈళ్ళొస్తారో లేదో తర్వాత వద్దు. ట్రిప్‌లో రెండో నెంబర్ వాడెలాంటోడంటే ముందు అడిగిన వెంటనే ఓకే చేసేస్తాడు. వచ్చేతనురా మామయ్య, వచ్చేతను అంటాడు. కానీ ట్రిప్ దగ్గర పడేటప్పటికి హ్యాండ్ ఇచ్చేసేవాడిలోని ఫస్ట్ మెంబర్ ఈడే. ఫస్ట్ రాను, వస్తాను అని మధ్యలో ఉంటాడు చూసారా, వాడు ఎలాగైనా తప్పకుండా వస్తాడు, ఏదో తెలుసుకున్నది. ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఫస్ట్ ఎవడైతే వస్తానని అంటాడో వాడు మాత్రం ఖచ్చితంగా లాస్ట్లో హ్యాండ్ ఇవ్వడానికి చూస్తాడు. ఇది సెకండ్ టైప్. ఇంకా థర్డ్ టైప్ ఎలాగంటే, అరే మా ఆయన దగ్గర డబ్బులు లేవురా, అరే అసలు బడ్జెట్ ఎందుకురా అంత అవుతుంది, అసలు మినిమం మనం తక్కువ దానిలోనే వెళ్దాం. ఈడికి అసలు బయట ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు, ఈడు బడ్జెట్ గురించి మాట్లాడతాడు. ముందుగానే బడ్జెట్ గురించి అడుగుతాడు. పోను బడ్జెట్ ఇంతరా అని చెప్పామనుకోండి, డబ్బులు లేవురా అంటాడు. కానీ వీడి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. ఎలాంటోడంటే వీడు ముందు మనం ట్రిప్కి రారా అన్నప్పుడు డబ్బులు లేవంటాడు. కానీ ఆ మరుసటి రోజు కానీ, అంటే మనం ట్రిప్కి వెళ్ళిపోయిన రోజు కానీ, లేదా ట్రిప్కి వెళ్ళకముందు రోజు కానీ వాళ్ళ లవర్కి డేటింగ్ హోటల్లోని ట్రీట్ ఇప్పించడానికి డబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు మాత్రం ఎక్కడ డబ్బులు వచ్చేస్తే తెలీదు. చాలామంది దగ్గర సెక్ చేసేస్తాడు, ఏంటి నా బద్దలాడైనా డబ్బులు తీసేసుకుంటాడు. కానీ ఫ్రెండ్స్తో ట్రిప్కి రారా అంటే మాత్రం డబ్బులు లేవని ఒక షాక్తో తప్పించేసుకుంటాడు. ఇంకా ఫోర్త్ టైప్, అసలు ఎందుకురా ఈ ట్రిప్పులు, అస్సలు చాలా భయం, చాలా అంటే చాలా భయపడేవాడు అనమాట. అసలు ట్రిప్కి వస్తానంటే, అమ్మో ఈ ప్లేసా, అస్సలు వద్దురా బాబు, ఆల్రెడీ మా వాళ్ళు ఎప్పుడో వెళ్ళారంట, అక్కడే ఏదో యాక్సిడెంట్ జరిగిందట, ఇలా భయం మీద పెట్టేవాడు ఒకడు. ఇంకా ఐదో వాడు ఎలా అంటాడంటే, ట్రిప్కి వచ్చేటప్పుడు మొత్తం అన్నీ లగేజ్ ఎక్కువ తెచ్చేసుకుంటాడు, చాలా ఎక్కువ. సోయింగ్ కానీ ఏదైనా సరే ఎక్కువ లగేజ్ తెచ్చేసుకుంటాడు. కానీ దాన్ని మోసేటప్పుడు మాత్రం పక్కోడు కథ చెప్పేస్తాడు. అలా అంటాడు. ఇలాంటి వాళ్ళందరూ కలిసి ట్రిప్కి వెళ్ళారు అనుకోండి, అంటే లాస్ట్లోనే వద్దాం అనుకుంటారు, లాస్ట్లో రాననుకుంటారు. చాలామంది ఏవేవో అనుకుంటాయి. అంటే బడ్జెట్లో ఒకటి, తర్వాత బడ్జెట్ సెట్ అయిన తర్వాత కొంతమంది హ్యాండ్ ఇస్తారు, కొంతమంది వదిలేద్దాం అనుకుంటారు, కొంతమంది రారని అంటారు. ఎలాగోలాగా నా సంకల్లో నాకి ఒప్పిస్తాం. అందరినీ ఒప్పించిన తర్వాత వాళ్ళకి ఒక స్పెషల్గా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ట్రిప్లను మాట్లాడాల్సిన విషయాలు ఏంటి, ట్రిప్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఎప్పుడు వెళ్తాము, అసలు ఏమేమి చూస్తాము, ఇవి మాట్లాడాల్సినవి. అసలు ఏ ప్లేసులు కవర్ చేయాలని అది మాట్లాడాల్సింది. కానీ ఈయన ఏం చేస్తారు, అవి వదిలేసి, అరే నువ్వు ట్రిప్కి వస్తున్నావా, నేనే బ్లైండ్ బ్లాక్ అయిపోతున్నాను రా, నువ్వెందుకు రా బొక్కగొడివి అని అంటారు. ఇంకోటి అరే నాకు తెలిసి ఇంత బడ్జెట్ ఎక్కువైపోతుంది, బడ్జెట్ కాదు అసలు ట్రిప్కి మనం దేనికి వెళ్తున్నాం రా, ఎంజాయ్ చేయడానికి రా. కానీ వీళ్ళు మాట్లాడాల్సింది ఏంటి, ఏ ప్లేసులు కవర్ చేస్తాం, ఎప్పుడు వెళ్తాం, అవి మాట్లాడరు. అవి వదిలేసి అనవసరమైనవన్నీ చాట్ బాక్సుల్లోని ఎమోజీని పంపించుకోవడం, ఒకరిని కమ్మ తప్పితే ఇంకోటి రావడం, ఇంకోటి కమ్మ తప్పితే ఇంకోటి ఏదో స్టిక్కర్ పెడితే వీడో ఇంకో స్టిక్కర్ పెట్టడం, అలా ఒకరినొకరిని కమ్మ తప్పుకోవడం. దానికి యూస్ అవుతుంది. తెల్లాల పడుకున్నప్పుడల్లా ఆ మెసేజ్ బాక్స్ అన్నీ ఫుల్ అయిపోతాయి. అయినా టింగ్ 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 అని ఏదో మెసేజ్ సౌండ్ నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. అంతా డొల్లు. సరే ట్రిప్ దగ్గరికి వచ్చేసింది, ట్రైన్ టికెట్లు పెట్టారో లేదంటే ఏదో కార్ బుక్ చేసుకున్నామో, బడ్జెట్ ఎంత అవుతుందో అన్నీ పెడతాం. అన్నీ పెట్టిన తర్వాత కూడా మెయిన్ బస్ స్టాప్కి అందరూ అంటే ట్రిప్కి వెళ్ళే ముందు ఒక బస్ స్టాప్ అనేది ఉంటుంది కదా, ఆ బస్ స్టాప్కి వెళ్ళాలి కదా. ఆ బస్ స్టాప్కి వెళ్ళడానికి కూడా మన వాళ్ళకి ఎంత బద్దగా అంటే, అరే మీరు ఒక లొకేషన్ పెట్టలేదా ఏంటనంటే, అరే నేను లొకేషన్ పెట్టాను రా, నువ్వు ఎప్పుడో మెసేజ్ చదువుతా అంటే. కొంతమంది ఎలా అంటారంటే, అసలు ఆ ట్రిప్ వాట్సాప్ గ్రూప్ మనం పెట్టినా కూడా ఆ గ్రూప్ ఫాలో అవ్వరు, అంటే ఆ నోటిఫికేషన్ వచ్చినా అవేం చూడరు. అప్పుడు ఆడు అలాగే స్క్రోల్ చేస్తూనే ఉంటాడు, ఆడికి ఏ బొక్క కనబడుతుంది. ఓ అయ్యో 2000 మెసేజ్ నోటిఫికేషన్ వస్తే ఆడేం చూసుకోలేదు. మనం ఎప్పుడు పెడతాం, ఒక ఆఫ్టర్ అది ట్రిప్ స్టార్ట్ అవుతున్నప్పుడు లొకేషన్ పెడతాం, ఇంకేం కనబడుతుంది, బొంగు కనబడుతుంది. ఆడ తర్వాత అలా స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు, ఏం కనబడుతుంది. అప్పటికి కూడా మనకి వీటికి లొకేషన్ తెలియాలి కదా, ఫోన్ చేస్తాడు, లొకేషన్ చెప్తాం, కొంతమంది వస్తారు, అందరూ ఏకమైపోతారు, వచ్చేసారు, ఓకే ట్రిప్కి వెళ్ళిపోతారు. వెళ్ళే మూమెంట్లోని ఒక్కొక్కటి మూమెంట్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ట్రిప్ అనేది స్టార్ట్ అయినప్పుడు బాగానే ఉంటుంది. వెళ్తున్న కొద్దీ, అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక కార్ బుక్ చేసుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కార్లోని వెళ్తున్నారు ట్రిప్కి.
ఫస్ట్ కార్లోని ఒక సగం దూరం బాగా, అందులో ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు, మిగతా నలుగురికి డ్రైవింగ్ రాదనుకోండి, లేదంటే అందరికీ డ్రైవింగ్ వచ్చు. ఒకడు తోలుతానంటే ఒకడు, లేదు నేను తోలుతానంటే నేను. లైసెన్స్ ఉన్నోడు తోలరా అని ఒకడు మొత్తుకుంటే ఇంకోటి నుంచి బొక్కలే ఎవడు చెక్ చేస్తాడు అనుకుంటారు. మన దరిద్రం బాగోక ఎవడొకటి చెక్ చేశారు అనుకోండి, అప్పుడు వెంటనే ఎక్కడో దగ్గర ఆపి కార్ చేంజ్ అయిపోవడం, వెనక్కి సీట్లో ఉన్న ముందుడించో వెనక్కి వెళ్ళడం, వెనక్కడించో ముందుకు రావడం, అలా అనమాట. ఎక్స్చేంజ్ చేసుకొని ట్రిప్ అలా సాగుతూ ఉంటుంది. సాగింది, కార్ పార్కింగ్ చేయాలి. పార్కింగ్ చేసిన తర్వాత ట్రెక్కింగ్, ఏదో ఒక అరకు అంటే ఏదో అది వంజంగి అలాంటి ప్లేస్లో, కొండ ప్రాంతాలు అనుకోండి. ట్రిప్లోని ఇది నడుస్తూ ఉంటారు, కొండ ఎక్కాలి కదా. కొండ ఎక్కేటప్పుడు ఏంటి చేస్తారు వీళ్ళు? ఒకడేంచో ఎలాంటి వాడంటే, మరి కొండ మీద వాటర్ కట్ ఏం దొరకదు కదా, మనకి ఏ టైంలోనే ఎలా ఉంటుందో తెలీదు. ఒకటి పట్టుకుంటాడు లగేజ్, సరే పట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే స్నాక్స్ అలాంటివి పట్టుకున్నాడు. ఇంకోటి నేను రాలేనురా అంత దూరం, ఇటు జాగింగ్కి వెళ్ళాడు, ఇలాంటి కూడా ఎక్కకపోతే వెళ్ళరా అని ఈయన తీసుకుని వెళ్తాడు. ఇంకోటి తీసుకెళ్తారు ఊపి మీద వెళ్ళిపోతారు. ఎక్కేద్దాం అనుకుంటారు. సగం దూరంకి వెళ్ళిన తర్వాత ఒకడొక దగ్గర ఆగుతాడు, ఒక్కొక్కడు ఒక దగ్గర ఆగుతారు, కొంతసేపు ఒక దగ్గర ఆగుతారు, ఇంకొంతసేపు తెచ్చుకొని తింటారు. అలాగే తాగుతూ ఉంటుంది. ట్రిప్ అంతా అవుతుంది. ఎందుకో ఎక్కడో ఏదో త్రివిక్రమ్ డైలాగ్ చెప్పినట్టు ట్రిప్ అంతా సాగుతుంది. లాస్ట్లో నాకు సినిమా చూసిన తర్వాత ఏ మెసేజ్ అన్నట్టు ఇలాగ వెళ్తూనే ఉంటుంది. బండి అయితే వెళ్తుంది. కొండ ఎక్కేస్తారు, ట్రిప్ మొత్తం ఎండ్ అవుతుందని అనుకుంటాం. అంటే చాలా ప్లేసులు తిరుగుతున్నారు కదా, కొండ ఎక్కుతున్నారు. కొంతమంది దోలనా కొడుకులు ఎలాంటి వాళ్ళు అంటే, కొంతమంది ఇంట్లో నిజాలు చెప్పరు ట్రిప్కి వెళ్ళే ముందు. అలాంటి వాళ్ళతో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ వీడు అక్కడేదో కొండ మీద ఏదో చూశాడు, అది ఫోటో తీసాడు, సెల్ఫీ తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పెట్టేసాడు, స్నాప్లో పెట్టేసాడు, వాట్సాప్లో పెట్టేసాడు స్టేటస్. ఇదంతా కూడా ఆడు తింగన్నాకుడు. మంచోడు అయితే, బాగా తెలివైనోడు అయితే ఏడు చేస్తాడంటే, ఎవరికైతే వెళ్ళాలో అలాగే హైడ్ చేసుకుని వాళ్ళకి మాత్రమే సెండ్ చేసుకోవచ్చు. ఈడేడు చేస్తాడు తెలియకుండా కంగారులోని మొత్తం ఆల్ అని కొట్టగానే మొత్తం ఆడ ఫోన్లో ఉన్న కాంటాక్ట్లు ఏదైతే ఉంటుందో వాళ్ళకి వెళ్ళిపోతాయి స్టేటస్లు. ఎప్పుడైతే స్టేటస్లు వెళ్ళిపోయాయో మన దరిద్రం అంటే మన ఆడ ఫ్రెండ్ కదా, వాళ్ళ పేరెంట్స్ మనకు ఫోన్ చేస్తారు అనమాట. మావాడు ఎక్కడ ఉన్నాడు, మావాడు ఈడు ఏదో చెప్పి షాక్ అయ్యి చెప్పి ఉంటాడు కదా. ఆ సిచ్యువేషన్లో ఎలాగంటే, మా ఫ్రెండ్ నిన్న ఒక కాల్ వచ్చింది. నేను ట్రిప్లో ఉన్నప్పుడు, అంటే ఇది ట్రిప్లోనే ఉన్నప్పుడే జరుగుతుంది. ఎలాగంటే మన ట్రిప్ని బాగా ఎంజాయ్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా ఫోటోకి నేను స్టిల్ ఇస్తున్నప్పుడు వెంటనే నా ఫోన్ రింగ్ అవుతుంది. ఎవడబ్బా అని ఫోన్ చేస్తే నా పక్కన ఉన్న ఫ్రెండ్ అలా మదర్ ఫోన్ చేస్తారు. బాబు మా అబ్బాయి నాతో ఏదో చెప్పి, అంటే బయటికి ఇక్కడికో ఏదో దగ్గరలోనే ఏదో బీచ్కో ఎక్కడికి వెళ్తాను అన్నాడు. ఇదేంటి కొండల మీద ఫోటోలు పెడుతున్నాడు, కొండల మీద కూర్చున్నట్టు, కొండల మీద దిగినట్టు, చెట్టు ఎక్కినట్టు కోతులా ఫోటోలు పెడుతున్నాడు. ఏంటిది ఇది, ఎక్కడికి వెళ్ళారు మాకు చెప్పాలి కదా. లేదంటే మీకు చెప్పలేదా అని నేనేంటి అంటానంటే, ఆడేదో కవర్ చేసాడు అనుకో, నేనేటి చెప్తాను, లేదంటే ఆడు మా దగ్గర లేడు, మా దగ్గర రాలేదు, అసలు మాకేం చెప్పలేదు అని అంటాను. ఈ టెంగర్ నా కొడుకు స్టేటస్లు పెట్టాడు కదా, మరి ఆ స్టేటస్ల వల్ల తెలిసిపోద్ది. ఇలాంటప్పుడు కూడా బాధ వస్తుంది. అప్పుడు దాన్ని కవర్ చేయలేక, మింగలేక, కక్కలేక ఏదోలాగా, లేదంటే ఈసారి ఒక్కసారి తీసుకొని వచ్చామంటే నెక్స్ట్ టైం అసలు తీసుకొని రామంటే, అసలు మీ కొడుకుతో నాకు సంబంధమే లేదంటే, అసలు మీ కొడుకుని అసలు ఇన్వాల్వ్ చేయమంటే ట్రిప్కి అని చెప్పి ఏదో మేనేజ్ చేసి అలా అమ్మ నాన్నలు ఏదో ఒప్పిస్తాం. అదొక ప్రాబ్లం అయిపోయింది. ఈ స్టేటస్లు గోల్ అయిపోద్ది. తర్వాత మన దాంట్లోనే కొంతమంది బెస్టీస్ అని, లవర్స్ అని ఏమో ఉంటారు. వాళ్ళకి కూడా నిజాలు చెప్పరు. ట్రిప్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్ తోటి, బ్యాచులర్స్ కదా మాత్రం ఎంజాయ్ చేద్దాం, ఊపు ఉంటుంది, ట్రిప్కి వచ్చేద్దాం అనుకుంటారు. ట్రిప్కి వచ్చేసేటప్పటికి కనీసం నా లవర్ అనుకోండి, నా లవర్ ఫోన్ చేసింది, అప్పుడే ఫోన్ చేసి నేను నా లవర్కి ఏంటి చెప్తానంటే, ట్రిప్కి వెళ్ళకముందు నాకు చిన్న పని ఉంది, ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్తున్నాను, 2 days నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్తాం. కానీ ఈ స్టేటస్ పెట్టడం వల్ల దానికి కూడా వెళ్ళిపోద్ది, దాని కాంటాక్ట్ కూడా దీనికైనా ఉంటుంది కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఏదో చెప్తాం కదా. నా లవర్ ఏం చేస్తుందంటే, నా బెస్ట్ ఫ్రెండ్ పెట్టిన స్టేటస్ చూసి నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నాకేం చోకలా చెప్పు, నువ్వేం అక్కడ చేస్తున్నావు అంటే, అప్పుడు నేను ఏం చెప్తాను, అది ఎప్పుడుదో ఫోటో, ఈరోజు ఏదో స్టేటస్ పెట్టుకున్నాడు, వాళ్ళ బర్త్డే కదా, నేను ఏదో కవర్ చేస్తాం. అయినా సరే ఆడి కింద స్టేటస్ పెట్టేప్పుడు టుడే ఇన్ దిస్ ప్లేస్, టుడే ఐఎమ్ సీన్ దట్, అలాగని ఏవో కొటేషన్స్ రాస్తాడు. అప్పుడు దొరికిపోతాం. అప్పుడేట్ చేయాలి. నా తిక్కలు పడి పడి అందరినీ ఒప్పించుకొని తీసుకుని వెళ్తే ఇలాంటి పనులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళెంత మహానుభావులు అంటే, ట్రిప్కి వచ్చినప్పుడు రూట్లు గుర్తుండాలి మెయిన్, లేదంటే మ్యాప్ని ఫాలో అవ్వాలి. సరే కదా, బాగా కిందకి దిగిపోయాం, కొండ దిగిపోయి కింద కార్లోని కూర్చొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఒకే రోజు 2 places కవర్ చేయాలంటే ఎవరి కాదు. అందుకనే ఒక అర్ధరాత్రికి స్టార్ట్ అంటే 1 గంటకి స్టార్ట్ చేసి ట్రిప్, ఆ మధ్యలోని మధ్యాహ్నంతో ఆ కొండ ఎక్కడం దిగడం మొత్తం అయిపోయింది. ఈవినింగ్ కల్లా అంటే మన వాళ్ళు ఫాస్ట్గా నడిచిరు, కొండ మీద వెళ్ళిన తర్వాత చాలా స్లోగా నడుస్తారు కదా, తెలుసు కదా. నడిచిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ట్రిప్ వేద్దాం అనుకుంటారు, అంటే వేరే ప్లేస్కి వెళ్దాం అనుకుంటారు. సరే కదా అని మనం ఏం చేస్తాం,
ఈ ఎదవలను నమ్ముకోలేం. ఒక రోజు మనం బయటికి వెళ్ళి ఒక గుర్తించుకునే రూట్లు చాలా తక్కువ. అందుకని గూగుల్ మ్యాప్స్ పక్కన కూర్చోబెడతాం. ఒరే అందరూ నిద్రపోతున్నారా, కొంచెం చూడరా, ఈ మ్యాప్ ఏం చెప్తుందో ఆ మ్యాప్ ద్వారా నేను టర్నింగ్లు చెప్పడం కానీ లెఫ్ట్ కానీ లేదంటే రైట్ కానీ చెప్తాను అని అంటాడు. వీడి మ్యాప్ చూసే విధానం వీడికి రాదు. అంటే కొంతమందికి మ్యాప్ చూడడం వస్తుంది, కొంతమంది మ్యాప్ చూడడం రాదు. ప్రతిసారి ఆ గూగుల్లోనే వెళ్ళి రీ రీ ఏంటంటారు రీసెంట్ రీకనెక్ట్ కొంతమంది మ్యాప్స్ డౌన్లోడ్ అయిపోయి ఉంటాయి కొన్ని. ఆ మ్యాప్ డౌన్లోడ్ అయి ఉన్నది, వీడు లొకేషన్ ఆన్ చేయలేదు. వీడున్న లొకేషన్ ఆన్ చేసుకోడు, ముందుగా కంగారులో లొకేషన్ ఆన్ చేయలేదు. లొకేషన్ ఆన్ చేయకుండా ఏదో సర్చ్ కూడా అవుతుండో దానికి ఏదో అర్థం కావుతుంది, అది టర్నింగ్లు కొడుతుంది. ఆ టర్నింగ్ చెప్తే ఆ గూగుల్ మ్యాప్ ఏది చెప్తే అది వీడు ఫాలో అయిపోతున్నాడు. డ్రైవింగ్ చేసిన టర్నింగు లెఫ్ట్లు రైట్లు అన్నీ కొడేస్తాడు. టైం అవుతూనే ఉంటుంది, వెళ్ళిన ప్లేస్ రాదు. వీడు ఏడ్ చేసాడు రా అని చూస్తే ఫస్ట్ నెట్ ఆన్ చేయడు, ఏదో డౌన్లోడ్ అయిపోయిన మ్యాప్ని వీడు రాంగ్ లొకేషన్ కొట్టడం వల్ల డీజిల్ బొక్క, అంత టైం బొక్క, నా ఓపిక బొక్క. అందులోని వెళ్ళేటప్పుడు కూడా సరిగ్గా పోనీ గొంతల రోడ్లో షార్ట్ కట్లను కొట్టాడు వీడు, షార్ట్ కట్లను చూపించింది గొంతల బొక్క. ఒకటి గూగుల్ మ్యాప్ చూడడం రాదని చెప్పేస్తే వేరే వాడికి అప్పించుద్దాను కదా, అలా లేదు. వచ్చు అని చెప్పి అన్నింటిలోనే తలదూస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట ఇలాంటి వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ట్రిప్లో మూడో క్యాండిడేట్ ఎలాంటి వాడు అంటే ఫుడ్ లవర్. ఏది అంటే ఎక్కడ ఏది దొరికినా తినేద్దాం, అది చిన్నదా పెద్దదా అని ఆలోచించరు. కానీ తినేటప్పుడు క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసుకోరు కదా. మానవులు కొంతమంది తిన్న తర్వాత మరి తెలుసు కదా, ఒక రకమైన ఒకటి నిద్రైనా రావాలి, రెండు మోషన్స్ అయినా అవ్వాలి. అది ఒక క్వాలిటీ ఉన్నదో లేదో చెక్ చేసుకోకుండా అది చీప్ అవుతుందని తినేసామనుకోండి, ఆ రోజు అంతే మరి. అలాగని ఒక్కసారి ఒకడు ఫుడ్ తిన్నాడు అంటే అక్కడ ఏదో క్వాలిటీ బాగాలేదు, చూసుకోలేదు, తినేసాడు, నచ్చిందల్లా తినేసామనుకోండి, మనకి దోల తీరిపోద్ది. ఆ మోషన్స్కి వెళ్ళేటప్పుడు మరి అక్కడ వెంటనే బాత్రూమ్స్ ఉండవు, ఆ తొప్పల్లోనే ఎక్కడో కారు ఆపించుకొని దొబ్బించుకొని అక్కడ ఆడి కోసం వెళ్ళి 10 నిమిషాలు 20 నిమిషాలు బొక్క వెళ్ళిన ప్రతిసారి. ఇంకొంతమంది నాలుగో క్యాండిడేట్ అంటే వీడికి బాగాలేదని తెలుసు, అంటే ఇలా కొండలు ఎక్కినప్పుడు కానీ లేదంటే ఇలాంటి ఘాటి రోడ్లు ఎక్కేటప్పుడు కానీ కొంచెం వామిటింగ్స్ కానీ అవుతాయి. వాటి కోసం నిమ్మకాయలు అలాంటివో లేదంటే కొంచెం ఎక్స్ట్రా మెడిసిన్స్ పట్టుకోరా అని చెప్తాం. అప్పుడు ఆ డేట్ అంటాడంటే బొక్క నాకేంటి, నాకేం లేదు, నేనేం భయపడినా, అసలు నేనే దోల తీసేస్తున్నాను, ఘాటి రోడ్లు ఎన్నో చూశాను, ఇవేటి నాకు అని అంటాడు. కానీ ఘాటి రోడ్డు వచ్చిన తర్వాత కంటిన్యూస్గా వాంతులు ముందే చెప్తాడు, మాట దొబ్బరు. మొత్తం అయిపోయిన తర్వాత అమ్మయ్య నువ్వు చెప్పిందే కరెక్ట్రా, నేను అసలు మెడిసిన్ పట్టుకోవాల్సిన, అప్పుడేం పట్టుకున్నావు, మొత్తం అయిపోయిందా, నేను పట్టుకున్నా ఒకటే పట్టుకోకపోయినా ఒకటే మెడిసిన్స్. అందుకనే ట్రిప్కి వెళ్ళే ముందు మెడిసిన్స్ అవన్నీ పట్టుకోమంటారు ఎక్స్ట్రా సేఫ్ సైడ్గా. మన వాళ్ళు ఎంటే కదా ఉండదు. ఇంకా ఫోర్త్ క్యాండిడేట్ ఏంటంటే ట్రిప్లోని మెయిన్, ట్రిప్ అంతా ఎండ్ అయిపోయింది, అన్నీ తిరిగేశారు, వస్తున్నారు, రిటర్న్ వస్తున్నారు. మన వాళ్ళకి ఎంత ఒళ్ళు బద్ధకం అంటే ట్రిప్ అయిపోయిన తర్వాత ఎవడి బ్యాగ్లో ఆడు పట్టుకెళ్ళని కూడా ఒళ్ళు బద్ధకమే. ఒకడి బ్యాగ్లో ఒకడు బట్టలు వేయించి తడిసిపోయిన బట్టలను ఒకటి బ్యాగ్లోని, మంచి బట్టలను ఇంకో దాంట్లోని, వేసుకున్న బట్టలను కూడా వేరు చేసుకోలేనంత ఒళ్ళు బద్ధకంతో ఏడ్చేస్తారంటే ఏవేవో మిక్స్ అయిపోయి ఒకడింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళింటికి వెళ్ళిన తర్వాత పట్టుకుని వెళ్ళిపోతారు కదా. పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఓపెన్ చేస్తే అరే మర్చిపోయినరా ఇది అదంటే కార్ ఇచ్చేస్తారు. అద్దెకి ఇచ్చిన కార్ని మళ్ళీ అక్కడ రిటర్న్ ఇచ్చేసిన తర్వాత అప్పుడు చెప్తారు, అరే మా నీ బ్యాగ్ నా దాంట్లో కలిసిపోయిందిరా, నా బ్యాగ్ నీ దాంట్లో కలిసిపోయిందిరా, నా బ్యాగ్ వస్తుంది నీ దాంట్లో కలిసిపోయారా, అరే చూసుకోలేదురా, మళ్ళీ ఎప్పుడైనా తెచ్చుకుందామా అని అంటే కొంతమంది ఓకే ఎప్పుడో తెచ్చుకుందాం పక్కన ఉంటే ఓకే. ఇంకొంతమంది అత్యవసరమైన మెయిన్ వస్తువులు అక్కడ వదిలేస్తే అప్డేట్ పరిస్థితి. మతిమరుపు క్యాండిడేట్లు కూడా ఉంటారు కొంతమంది, చాలా కాస్ట్లీ వస్తువులు పట్టుకెళ్తాం. అరే దోలగా ఉన్నదిరా కాస్ట్లీ ఫోను అదంతా అనుకుంటాం. ఏదో స్నాప్ తీయబడ్డావు లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఏదో స్టేటస్ పెట్టడానికో ఏదో కొండ మీద ఉన్నప్పుడు ఏదో పెట్టాలనుకున్నా టప్ అని పడిపోవడం ఫోన్ గట్ట అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనం ట్రిప్కి వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైట్మెంట్ తోటి వెళ్తాం. వెళ్ళిన తర్వాత అంటే ఎవడో ఒక్కడే, కొంతమందిలోనే ఎవడో ఒక్కడే అన్నీ బాగా చూసుకొని కలద్దాలు సెంట్ బాటిల్స్ అవన్నీ తెచ్చాడు అనుకోండి. ఎగ్జాంపుల్ కలద్దాలు తెచ్చాడు అనుకోండి, ఇంకంతే ఆడు తెచ్చాడు కదా, ఒక్కొక్కడు దాన్ని తీసుకుని అరే అది నాకు ఫస్ట్ నాకెవరా. అసలు తెచ్చినోడు వేసుకోడు, తేలనోడు ఎవడైతే ఉంటాడో వాళ్ళందరూ ఆ కలద్దాలను వాడేసి లాస్ట్కి అది ఇరిగిపోయే స్టేజ్ వచ్చేదాకా అది వాడేసి ఆ రోజు ఎరగొడేస్తారు. అది పక్క 3-4-5 ఫోటోలు తీసి లాస్ట్లో నీడు చూస్తాడు, అరే ఎవడి వస్తువు ఎవడు వాడుతున్నాడు, పోనీ తెచ్చిన ఒక్కొక్కటి తీసుకోవచ్చు కదా, ఎందుకు అంత కక్కుతుల్లాగా ఒకే వస్తువు మీద అంతలా పడిపోతారు, అస్సలు అర్థం కాదు. ఆ వస్తువు పోతుంది. అందుకని ట్రిప్కి వెళ్ళేటప్పుడు చాలా కాస్ట్లీ ఐటమ్స్ పట్టుకెళ్ళకూడదు. కొంతమంది స్పీకర్స్ అవి తెస్తారు, ఆ స్పీకర్స్ పనిచేస్తున్నా ఛార్జింగ్ పెట్టరు, ఛార్జింగ్ వేలు మర్చిపోతారు,
కార్లో మర్చిపోతారో ఇంట్లో మర్చిపోతారో తెలియదు. పవర్ బ్యాంకులు తెమ్మంటే మాత్రం ఎంత పవర్ బ్యాంకులు అంటే పవర్ బ్యాంక్ ఒకటి తెచ్చాడంటే ఇంకోటి ఛార్జర్ తేవాలి, వేరే ఛార్జర్ తెచ్చుకోవాలి. అలా ఉంటుంది మన ట్రిప్పులు. ఇలాంటి ప్రాపర్గేషన్ అంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి లేకపోతే ట్రిప్ అనేది మనం ఎండ్ చేయలేం, దాన్ని కంక్లూడ్ చేయలేం. నా ఉద్దేశంలోని ట్రిప్ అంటే ఇన్ని చెప్పాను కదా, ట్రిప్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళ్తున్నాం మెయిన్ తెలియాలి. అది అందరికీ తెలియాలి. అందరికీ తెలియకపోతే అది వేస్ట్. అసలు ఏ ప్లేస్కి వెళ్తున్నాం, ఎక్కడ ఉంటున్నాం, ఎలా స్టే చేస్తున్నాం అవి తెలుసుకుంటేనే ఒక ట్రిప్ అనేది బాగుంటుంది. అందరితోటి ఈక్వల్గా అంటే ఏంటంటారు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వి అంటే నేను ఇలా తెలుసుకోవాలనుకున్నాను, నాకు తెలీదు. ఫ్రాంక్గా కొంతమంది ఉంటారు, నాకు తెలీదు ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకున్నాను. వాడి కోసం కొంతమంది ఏంటంటారంటే నవ్వుతే నవ్వండి పర్వాలేదు, కానీ కొంతమంది తెలుసుకుని తర్వాత నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా ట్రిప్ ప్లాన్ వేస్తారు. ఇప్పుడున్న చలికాలంలో కూడా చాలామంది ట్రిప్లకి అయితే చాలామంది ప్లాన్ వేస్తారు. ఎనీవే ఎన్ని ప్లాన్లు వేసినా ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నది తెలుసుకోవాలి. ట్రిప్కి వెళ్ళే ముందు జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఎక్స్ట్రా మెడిసిన్ తీసుకోవాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీస్ అలాంటివి తీసుకోకూడదు. ఏదో ముఖ్యమైన వాటి దగ్గర తీసుకోవాలి. ప్రతి దగ్గర తీసుకునేటప్పుడు కొండల దగ్గర కానీ లేదంటే ఎక్కడైనా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. బీచ్ల దగ్గర కూడా ఏదో ఆడుకుంటాం, అది ఆడుకొని అంటే ఏదైనా గేమ్స్ కానీ ఏమైనా చేసుకున్న గేమ్స్ ఆడినప్పుడు కూడా చిన్న లైట్గానే ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి, కానీ అది సీరియస్గా వెళ్ళిపోకూడదు. కొంతమంది ట్రిప్స్లో కూడా గొడవలోనే అంటే ట్రిప్లోనే గొడవలు వచ్చేస్తుంటాయి. అంటే నాకు ఇలాగా. సో నా ఉద్దేశంలోని ట్రిప్ అంటే ఒక ఎంజాయ్ చేయడం, ప్రాపర్ ప్లాన్ ఉండడం, అలాగే ఒక ఎంజాయ్ చేసిన ఉత్సాహం. అంటే నిజం చెప్పి ఇన్ని రోజులు వెళ్తున్నానని చెప్పి అందరికీ నిజాలు చెప్పి అప్పుడు వెళ్తేనే బాగుంటుంది ట్రిప్కి అనేది. అదే అందం వస్తుంది. అంతేగాని ఏదో అబద్ధాలు చెప్పి అక్కడెక్కడో డబ్బులు సెట్ చేసి ట్రిప్కి వెళ్ళడం వేస్ట్. ఇంకోటి డబ్బులు ఉంటేనే ట్రిప్కి రావాలి. డబ్బులు లేకపోతే ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఆ ట్రిప్లోని ఎవడో ఒకటి పెడతాడు ఫ్రాంక్గా చెప్తే. అంతేగాని నేను వీళ్ళ దగ్గర సెక్ చేసుకుంటాను, వాళ్ళ దగ్గర సెక్ చేసుకుంటానంటే విన్నోడికి ఒళ్ళుకి ఎలాగనిపిస్తుంది అంటే ఇది సెక్ చేసుకుంటున్నప్పుడు నేను ఎందుకు సెక్ చేసుకోవాలి, వీడికి ఎంత పవర్ ఉంటే నాకెంత పవర్ ఉండాలని చెప్పి అసలు మన కోసం అలా ఏం సాక్రిఫైస్ చేయరు. సో ట్రిప్కి వెళ్ళే ముందు జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక ప్రాపర్ ప్లాన్ అయితే ఉండాలి. మనం ట్రిప్లోని ఉన్నప్పుడు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కామన్. బట్ కానీ ఇది నవ్వుకోవడానికి మాత్రమే చేశాను, ఎవరిని ఉద్దేశించింది అయితే కాదు. జస్ట్ ఫర్ ఫన్. అండ్ మనం ట్రిప్ని ఎంత ఎంజాయ్ చేస్తామో అంతే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. నిజాలు చెప్పే ట్రిప్కి వెళ్ళాలి. అంతేగాని ఏదో జరుగుతుంది, ఏదో జరగకూడదు, ఎవరైనా వస్తాను అంటే తీసుకుని వెళ్ళండి, అంతేగాని బలవంతంగా తీసుకెళ్ళద్దు. దట్స్ ఇట్. ఇది పక్కా ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.